యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. లేవి కాండము 8వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతట్లో మనము అహరోను యొక్క పిల్లలు, అహరోను వీళ్ళ యొక్క ప్రతిష్ట విధానాన్ని మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. ప్రభువు మోషేతో చెప్తా వచ్చిన మాట, నీవు అహరోన్ని తన పిల్లల్ని తీసుకొని రా అని చెప్తా ఉంటున్నాడు. పాత నిబంధనలో యాజకుడు అవ్వడానికి ఒకే ఒక విధానము అహరోన్ యొక్క వంశావల్లో జన్మించడం. అంటే అహరోన్ యొక్క వంశావల్లో జన్మించకుండా ఒక వ్యక్తి ఎంత తలాంతున్నా, ఇశ్రాయేలీయులకి ఎంత ఆత్మీయ మేలు చేయగలిగిన సామర్థ్యం ఉన్నా, ఎన్ని వరాలున్నా, ప్రవక్త వచ్చేమో కానీ ఆ వ్యక్తి ఎన్నడూ యాజకుడు అవ్వలేడు. యాజకుడు అవ్వాలంటే లేవి వంశంలోనే జన్మించి ఉండాలి. ఇక వేరే విధానమే సాధ్యం కాదు. అట్లానే కొత్త నిబంధన విధానంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు యాజకుని వరుస క్రమంలో నుంచి వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం తిరిగి జన్మించాం గనక మనలను యేసు ప్రభుని బట్టి ఆ ఆత్మీయ వంశములో మనం వచ్చినందుకు మనం ఆయనకి యాజకులుగా చేయబడతా ఉంటున్నాము. అంటే దేవుడు మనలను కోరుకోకుండా మనము యాజకులము ఎన్నడూ కాలేము. ఒక వ్యక్తి దేవుని యొక్క పని చేయడానికి ఆ వ్యక్తి తన సొంత నిర్ణయం తీసుకొని, ఆ వ్యక్తి తన సొంత ఇష్టమును బట్టి, తన అభిలాషను బట్టి దేవుని పిలుపు లేకుండా, దేవుని ఇష్టము లేకుండా, దేవుడు తనకు ఆ పని అప్పగించకుండా ఆ వ్యక్తి ఎన్నడూ దేవునికి నచ్చినట్టు ఆ పని చేయలేడు. దేవుడు అహరోను పిల్లల్ని నియమిస్తా వచ్చాడు కనుక నిర్దిష్టంగా అహరోనుకి పుట్టే పిల్లలు దేవుడు తన కొరకే ప్రతిష్ఠించుకుంటా వచ్చాడు. కనుక మన జీవితాల్లో కూడా కేవలం తిరిగి జన్మని బట్టి మాత్రమే మనము ఆయన పని చేయడానికి అర్హులమవుతాము తప్ప మన తలాంతులు, మన ఇంకా ఏవి కూడా మనల్ని యోగ్యులుగా చేయవు. అక్కడితో ఆగకుండా ఆయన కేవలం అహరోని తన కుమారులు మాత్రమే తీసుకొని రాక, దాంతోపాటు ఇంకో 6 విషయాల్ని ఆయన ఈ యొక్క మందసం యొక్క ఎంట్రన్స్ దగ్గరికి తీసుకొని రావాలని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిది వారి వస్త్రాల్ని తీసుకొని రావాలి, ఆ తర్వాత అభిషేక తైలమును తీసుకొని రావాలి, వాళ్ళ పాప పరిహారార్థ బలి కొరకు ఒక ఎద్దుని తీసుకొని రావాలి, వాళ్ళ యొక్క దహన బలుల కోసము పొట్టేళ్లను తీసుకొని రావాలి, వాళ్ళు ఒక గంపలో పులియని రొట్టెలు తీసుకొని రావాలి, చివరికి ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని రావాలి. ఇది ఆ అభిషేకం లేకపోతే వారిని ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఉండవలసిన విషయాలన్నీ అహరోనుకి ఇక్కడ ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత అందరి ముందు మోషే చెప్పాల్సిన మాట ఏంటి? దేవుడు చెప్పింది ఇది అని చెప్పాలి. ఎందుకు ఇది అంత కీలకమైన మాట అని అంటే, మోషే తన ఇష్టాన్ని చేయట్లేదు. ఎందుకంటే మోషే తన కొరకు ఒక సేవకుడిని తయారు చేయట్లేదు, కానీ దేవుడు తన కొరకు ఒక సేవకుడిని తయారు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఇష్టము చేసేదిగా ఉండాలి. అది అంత అనుకూలమైంది కాదు, అంత సులువైంది కూడా కాదు, అంత చవకైంది కూడా కాదు. అది ఖరీదైనా, అది కష్టమైనా, అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా ఖచ్చితంగా దేవుడు చెప్పిన విధానంలో దాన్ని చేసేవారిగా ఉండాలి అని ప్రభు పిలుస్తా ఉంటున్నాడు. మొదటి మెట్టు వాళ్ళని తీసుకొని వచ్చి మోషే వాళ్ళకి నీళ్లతో వాళ్ళని కడగాలి అని చెప్తా ఉంటున్నాడు. ఈ ఈ ఈ మాట చాలా కీలకమైన మాట. వాళ్ళు కడగబడిన తర్వాతే వాళ్ళకి ఈ యొక్క యాజకుల వస్త్రాలు వేయాలి. ఈ యాజకుల వస్త్రాలు వేయకమునుపు వాళ్ళ పాత వస్త్రాలతో ఉన్నప్పుడే వాళ్ళు కడగబడే వారిగా ఉండాలి. నీళ్లతో వాళ్ళని కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే అది కూడా ప్రజలందరూ చూస్తుండగా ఇది దేవుని సన్నిధిలో జరగాల్సిన పని. ఈ పని ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ప్రతిష్ఠించేటప్పుడు చేయవలసిన పనిగా మనం చూడొచ్చు. వాళ్ళ నీళ్ళతో ఎప్పుడైతే కడుగుతూ ఉంటున్నారో వాళ్ళ దుమ్ము, వాళ్ళ ఇదంతా తీసేయడమే కాకుండా సాదృశ్యంగా వీళ్ళొక కొత్త పని కొరకై నూతనంగా వాళ్ళని వాళ్ళు కొత్త వ్యక్తులుగా అర్పించుకుంటున్నారు అనే ఆ యొక్క అర్థాన్ని, ఆ యొక్క సూచనగా ఉంటా ఉంది. ఆ తర్వాత వీరిపై వస్త్రాలు వేస్తూ ఉంటున్నారు. ఏ వస్త్రాలు అనంటే దేవుడు నిఖార్సుగా చెప్పిన విధానములో కుట్టిన వస్త్రాలు వేస్తూ ఉంటున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకొని వీళ్ళు దేవుని పని చేయడానికి వీల్లేదు. దేవుని పని దేవుని ఆలయంలో చేసేటప్పుడు దేవుడు ఇచ్చిన వస్త్రాలతోనే చేయాలి అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రభువు ఈ వస్త్రాలని వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అది లోపల వస్త్రం కావచ్చు, అది పై వస్త్రం కావచ్చు. ఆ పై వస్త్రం వేసుకున్న తర్వాత ట్యూనిక్ని వేసుకున్న తర్వాత ఏఫోదు వేసుకోవాలి, ఊరిం తిమ్ముము ధరించాలి, ఆ తర్వాత తలపాగా వేసుకోవాలి. ఆ తలపాగా మీద యెహోవా
యెహోవాకి ప్రతిష్ఠితము అనే బంగారు పలకని వాళ్ళు కలిగి ఉండాలి. ఈ బంగారు పలక వీళ్ళు తల మీద కలిగి ఉండడం బట్టి ఏం చూపిస్తా ఉంటున్నారు అనంటే, ఈ ఈ ఈ పరిశుద్ధత అనంటే ఏదో నైతికమైన పరిపక్వత గురించి మాట్లాడట్లేదు గానీ, పరిశుద్ధత అంటే పక్కకి తీయబడ్డం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంక మేము ముందులాగా వేరు విషయాలకి చెందిన వారం కాదు. మేము వేరైన వారు. అందరూ వేరు, మేము వేరు. ఈ రోజు నుంచి మేము ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన వారము. మేము ప్రభుకి మాత్రమే చెందిన వారము. ఆయనే మా యజమానుడు, ఆయనే మా అధికారి. మందిరం లోపల జరిగే విషయాల్లో ఏ రాజు కాదు, ఏ వ్యక్తి కాదు, దేవుడే పరిపూర్ణమైన అధికారం కలిగి ఉంటాడు. ఆ అధికారం కింద మాత్రమే మేము పనిచేస్తాము అని వీళ్ళు యెహోవాకి ప్రతిష్ఠితము అని చూపిస్తా ఉంటున్నారు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళపై ఈ యొక్క అభిషేక తైలమును పోస్తా ఉంటున్నారు. ఈ అభిషేక తైలం వాళ్ళకి మాత్రమే కాదు, యెహోవాకి ప్రతిష్ఠితమైన మందిసంలో ఉంటున్న ప్రతి వస్తువు మీద కూడా ఈ నూనె పెట్టి ఆ తర్వాత వీళ్ళ మీద కూడా ఈ నూనె పెడతా ఉంటున్నారు. ఈ నూనె పెట్టడం బట్టి వీళ్ళు ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఏ నూనె అయితే ఆ వస్తువులకి పెట్టారు, అదే నూనె వీరికి పెట్టడంలో ఏమి చూపిస్తా ఉంటున్నారంటే, ఆ వస్తువు ఎలాగైతే ప్రభుకి ప్రతిష్ఠితమో, ఆ వస్తువు ఎలాగైతే ప్రభు కొరకు, ప్రభు పని కొరకు అభిషేకించబడింది. అభిషేకము అనంటే సామాన్యమైన వస్తువుపై దేవుని యొక్క సామర్థ్యము లేక దేవుని యొక్క ఉద్దేశము దాని పక్షంగా నెరవేర్చబడ్డానికి దేవుడు దాన్ని పక్కకి తీయడమును అభిషేకంగా మనము చూడొచ్చు. ప్రత్యేకించబడ్డం దేవుని పని కొరకై దేవుని చేత ప్రత్యేకించబడమే అభిషేకము. ఈ అభిషేక తైలం పోసిన తర్వాత వీళ్ళు పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దుని అర్పించేవారిగా ఉండాలి. వాస్తవంగా ఆ ముందు అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఒక యాజకుడు ఒకవేళ తప్పు చేస్తే ఆయన ఎద్దుని అర్పించాలి. ఇశ్రాయేల్ మొత్తం దేశం అన్ని లక్షల మంది తప్పు చేస్తే వాళ్ళు కూడా ఒక ఎద్దు అర్పించాలి. అంటే వాళ్ళు ఎద్దు అర్పిస్తున్నారు, ఒక్క యాజకుడు తప్పు చేసిన ఎద్దు అర్పిస్తున్నాడు అంటే ఈ వ్యక్తి మీద ఎంత బాధ్యత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి ముందు పాప పరిహారార్థం కావాలి. ఆ తర్వాతే ఆయన పరిచర్య చేయడానికి యోగ్యుడు అవ్వగలడు, ఆయన పరిచర్యను మొదలు పెట్టగలడు. కనుక ఆయన సొంత పాపము తీయకుండా ఆయన దేవునికి ఉపయోగపడ్డు, దేవుని ప్రజలకి ఉపయోగపడ్డు. ఆ వ్యక్తి పాపము ప్రాయశ్చిత్తం జరగబడిన వాడిగా ఆయన నిలబడేవాడిగా ఉంటాడు. అక్కడ తాకుండా ఈ యొక్క పొట్టేళ్లను ఆయన దహన బలిగా అర్పిస్తూ ఉంటున్నాడు. దహన బలి అనేది ఇష్టపూర్తిగా అర్పించేది, దేవుణ్ణి సంతోషపెట్టే ఆ దృక్పథంతో అర్పించేది, దేవుని ఆనందం కొరకే, దేవునికి ప్రాధాన్యత చూపించడానికి ఈ దహన బలి అర్పిస్తారు కనుక ఈ దహన బలులను వాళ్ళు అర్పిస్తూ ఉంటున్నారు. దీన్ని బట్టి వాళ్ళు ఏం చూపిస్తూ ఉంటున్నారంటే, ఇక మా ఉద్దేశం అంతా దేవుణ్ణి సంతోష పెట్టడమే. ఆ రక్తమును బలిపీఠం మీద సహజంగా వేస్తారు, కానీ ఇప్పుడు ఆ రక్తమును మోషే కుడి చెవి మీద, ఆ తర్వాత కుడి బొటను వేలు మీద, కుడి పెద్ద పాదం మీద దాన్ని పోయడం బట్టి ఎలాగైతే ఆ రక్తము దేన్ని తాకితే అది ప్రభు కొరకు పరిశుద్ధమైందో ప్రతిష్ఠితమైందో అట్లానే వీళ్ళు కూడా ప్రభుకి ప్రతిష్ఠితం అయిపోతా ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన ఈ యొక్క రొట్టెను, ఆ తర్వాత ఈ యొక్క పశువును వేవ్ ఆఫరింగ్గా అహరోను ఊపవలసిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత అహరోను 7 దినములు ఆయన పిల్లలు మందసం లోపలే ఉండాలి, బయటకు రావడానికి వీలు లేదు. నిజంగా వీళ్ళు ముందు కడగబడాలి, ఆ తర్వాత వస్త్రాలు వేసుకోవాలి, ఆ తర్వాత వీళ్ళు అభిషేక తైలము, తర్వాత వీళ్ళు పాప పరిహారార్థ బలి అర్పించాలి, దేవుణ్ణి సంతోషపెట్టి బలులు అర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క లోవ్స్ ఆఫ్ బ్రెడ్ లేకపోతే ధాన్యము, ఆ తర్వాత దేవుని ముందు ఊపే బలిగా అర్పించాలంటే దేవునికి ఇస్తున్నాము, దాంతోనే మేము తృప్తి పడతాము అని చెప్పి దాన్నే వాళ్ళు భుజించాలి. 7 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలి, బయటికి వెళ్తే చచ్చిపోతారు. కనుక ఇది ఒక ఏదో ఆషామాషిగా చేసేది కాదు. దీంట్లో కొంచెం అలక్ష్యం వచ్చినా నేరుగా ఇంకా ఆ యాజకుని మరణ శిక్షే మనము చూడొచ్చు. కనుక చాలా బాధ్యతతో కూడిన ఈ శ్రేష్టమైన పరిచర్యను పాత నిబంధనలో వాళ్ళకి ఇస్తున్నారు, ఇంకెంత బాధ్యతతో కొత్త నిబంధనలో మనకిస్తున్నారు. ప్రీతండ్రి, నమ్మకమైన దేవ, ఈ లేఖనాలని మేము అర్థం చేసుకొని చాలా గంభీరంగా దేవా నీకు ప్రతిష్ఠితంగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తుంది. మేము టోటల్గా నీకే హోలీ అంటు ద లార్డ్ అన్నట్టు నీ కొరకే జీవించే కృపని ప్రతిష్ఠతను మాకు అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.